హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే ప్రతి ఒక్కరికి ఎంతో హెల్ప్‌ఫుల్ అయ్యే వీడియో అనమాట. డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ఈ డ్రై ఫ్రూట్స్‌లో మనం ఎలాంటి షుగర్ కానీ, బెల్లం కానీ యాడ్ చేయకుండా జస్ట్ స్వీట్‌నెస్ కోసం ఖర్జూర్ కానీ, డేట్స్ కానీ ఇలాంటివి వాడుతున్నాం కాబట్టి చాలా హెల్తీగా ఉంటుంది. షుగర్ పేషెంట్స్ కానీ, ఎలాంటి వాళ్ళైనా గానీ ఇలాంటి లడ్డు రోజుకి ఒక్కటి తీసుకుంటే చాలు చాలా హెల్తీగా ఉంటారండి. అదేవిధంగా మనం ఇందులో నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసేయొచ్చనమాట. మన దగ్గర ఎలాంటి డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చనమాట ఇందులో. నేను ఎలాంటి డ్రై ఫ్రూట్స్ వాడానో ర్యాండమ్‌గా చెప్పేస్తున్నాను. ఇవైతే ఆల్మోస్ట్ అన్ని డ్రై ఫ్రూట్స్ అయితే వాడేస్తున్నాను. మెయిన్‌లీ ఫ్లాక్స్ సీడ్స్ అండ్ నువ్వులు ఇవైతే బాడీకి మంచి ఐరన్ కంటెంట్ ఇస్తుంది కాబట్టి హెయిర్‌కి గానీ, స్కిన్‌కి గానీ చాలా మంచిదండి. అండ్ ఇంకొకటేంటంటే ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరు రోజుకి ఒక లడ్డు తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే మెచ్యూర్ అయిన తర్వాత వచ్చే నడుము నొప్పి, ఆడపిల్లల్లో వచ్చే నడుము నొప్పి గానీ, కాళ్ళ నొప్పులు కానీ ఇలాంటివి తగ్గి వాళ్ళలో ఐరన్ శక్తిని పెంచడంలో చాలా హెల్ప్ చేస్తుందనమాట. సో, ఇందులో ఫస్ట్ వచ్చేసి మనం ఈ డ్రై ఫ్రూట్స్ చూపిస్తున్నట్టుగా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలనమాట. కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత ఇందులో నెయ్యిని వేసుకోవచ్చు. ఇందులో స్వీట్‌నెస్ కోసం అయితే నేను బెల్లం అండ్ షుగర్ యాడ్ చేయట్లేదని చెప్పాను కదా ఆల్రెడీ. దీనికి బదులుగా ఖర్జూరం, అలాగే అంజీరు, అదే విధంగా కిస్మిస్ ఈ 3 కలిపేసి చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి యాడ్ చేస్తున్నానండి. అదే విధంగా వెయిట్ ఎవరైతే మేనేజ్‌మెంట్ చేసుకోవాలనుకుంటున్నారో, వెయిట్ ఎవరైతే తగ్గాలి అనుకుంటున్నారో వాళ్ళు హ్యాపీగా రోజుకొక లడ్డూ తినేసేయొచ్చు. అలాగే ఇందులో మనం పంకిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ వేసాం కాబట్టి వెయిట్ లాస్ అవ్వడానికి ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుందండి. అండ్ ఇది ఆకలిగా ఉన్న వాళ్ళకి కూడా ఒక లడ్డూ తింటే చాలు కడుపు ఫుల్ అయిపోతుందనమాట. పిల్లలు కూడా స్నాక్స్ టైమ్‌లో ఇవ్వచ్చు, లంచ్ బాక్సెస్‌గా ఇవ్వొచ్చనమాట. సో, చూసారు కదా! ఇవన్నీ కూడా మనం డ్రై రోస్ట్ చేసేసుకొని హాఫ్ అయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. అవి చల్లారేంత వరకు అలాగే వెయిట్ చేసేయాలండి. ఆ తర్వాత మెలన్ సీడ్స్, అలాగే పంప్కిన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు ఇవన్నీ కూడా సెపరేట్‌గా డ్రై రోస్ట్ చేస్తున్నాననమాట. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిట్లో కూడా ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, తిన్న తర్వాత కూడా ఎక్కువ సేపు కడుపు ఫుల్ టైట్‌లో ఉంచుతుందనమాట. అదేవిధంగా ఎక్కువ కూడా తినకూడదండి. డైలీ వన్స్ ఆర్ ఎల్స్ 2 డేస్‌కి ఒకసారైనా తినొచ్చు. వెయిట్ లాస్ ఎవరైతే అవ్వాలనుకున్నారో వాళ్ళు. పిల్లలు మాత్రం డైలీ ఒక డ్రై ఫ్రూట్ లడ్డు ఇస్తే కనుక వాళ్ళకి తగిన ఎనర్జీని ఇస్తుందనమాట ఆ డే మొత్తానికి. అదే విధంగా ఇందులో ఫ్లాక్స్ సీడ్స్ కానీ, నువ్వులు కానీ ఇవన్నీ వేసాం కాబట్టి డ్రై ఫ్రూట్స్ అన్నిట్లో కూడా స్కిన్ కానీ, హెయిర్ కానీ చాలా హెల్తీగా ఉంటుంది. హెయిర్ గ్రోత్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది. స్కిన్ అనేది చాలా మంచి గ్లోనెస్ అనేది ఇస్తుందనమాట. అంజీర్‌లో కూడా చాలా ఫైబర్, కాల్షియం, ఐరన్ ఇలాంటివి ఉన్నాయి కాబట్టి యాంటీ ఆక్సిడెంట్స్‌గా కూడా పనిచేస్తుందనమాట. హెయిర్‌కి గానీ, స్కిన్‌కి గానీ చాలా మంచిదండి. నార్మల్‌గా అయితే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా రెగ్యులర్‌గా తీసుకోవచ్చు. బట్ అలా రెగ్యులర్‌గా తీసుకోవడానికి ఒక్కొక్కసారి ఛాన్స్ ఉండదు, కుదరదు కాబట్టి, అలాగే పిల్లలు కూడా అలా తినడానికి ఇష్టపడరు కాబట్టి, ఇలా అన్ని డ్రై ఫ్రూట్స్ ఒకే దగ్గర చేర్చి లడ్డూ చేసి ప్రిపేర్ చేసి ఇచ్చామనుకోండి, అన్ని న్యూట్రిషన్స్ అనేది బాడీకి అందుతాయి. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. వాళ్ళకి తగినట్టు వాళ్ళ టేస్ట్‌కి తగినట్టు మనం ప్రిపేర్ చేసి ఇచ్చామంటే చాలా హ్యాపీగా తింటారనమాట. ఇంకొకటి అంటే ఈ లడ్డూస్‌లోనే కాదండి, డ్రై ఫ్రూట్ బర్ఫీలాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. సో, వీటన్నిటిని సెపరేట్‌గా పౌడర్స్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఈ ఖర్జూరు అలాగే అంజీర్ అండ్ కిస్మిస్ ఉన్నాయి కదా! వీటన్నిటిని కూడా మనం డ్రై రోస్ట్ చేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. దాని తర్వాత పేస్ట్ చేసుకోవాలనమాట. ఆ పేస్ట్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ నెయ్యి వేసుకొని కొద్దిగా రోస్ట్ చేసుకోవాలి. కొద్దిగా మనం రోస్ట్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్ పౌడరు, అలాగే పీసెస్ అన్నీ కూడా ఇవన్నీ వేసుకొని, ఆ పేస్ట్‌తో పాటు నీట్‌గా కలిసేటట్టు కలుపుకోవాలనమాట. మొత్తం ఎలా అంటే ఒక ముద్దలాగా మిక్స్ అయిపోయేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఈ కడాయి అనేది దించేసుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూస్‌లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ గోరువెచ్చగా ఉంటేనే మనకి లడ్డూస్ అనేవి ప్రిపేర్ అవుతాయి. లేదంటే మనకి డ్రై అయిపోయిన తర్వాత లడ్డు ప్రిపరేషన్ రాదు. సో, నేను ఇక్కడైతే కొంచెం హీట్‌గా ఉన్నప్పుడే
లడ్డూస్ అనేది ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. అండ్ ఫైనల్‌గా లడ్డూస్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రై చేసుకున్న నువ్వులు ఆల్రెడీ నేను మిక్చర్‌లో వేసేసాననమాట. దానితో పాటు పైన కూడా లైట్‌గా గసగసాలనేది స్ప్రింకిల్ చేస్తుంటే సో తినడానికి టేస్ట్ అనేది ఫైనల్‌గా చాలా ఇవైతే బావుంటుంది. కంప్లీట్ అయిపోయాయి. చాలా వచ్చింది టేస్ట్ అయితే. మనకి ఈ లడ్డూస్ అనేది స్వీట్‌నెస్ ఎప్పుడు కరెక్ట్‌గా సరిపోయిందని తెలుస్తుంది అనంటే లడ్డూస్ లాగా మనం ఎప్పుడైతే ప్రిపేర్ చేయడానికొస్తుందో అప్పుడైతే మనకి ప్రిపేర్ అయిపోయినట్టు తెలుస్తుందనమాట. సో చాలా యమ్మీగా వచ్చింది. నేనైతే లైట్ పౌడర్‌లాగా క్రష్ లాగా చేసుకున్నాను. ఎందుకంటే కొంచెం మా పాప తినడానికి ఈజీగా ఉంటుంది కదా అన్నట్టు. ముఖ్యంగా లేడీస్, ఆడపిల్లలున్న వాళ్ళు మాత్రం డెఫినెట్‌గా రోజుకొక లడ్డూ కనుక తీసుకుంటే చాలా చాలా మంచిదనమాట. మన ఛానల్‌లో మంచి మంచి వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటానండి. అందరికీ హెల్ప్‌ఫుల్ అయ్యే వీడియోస్. మన వీడియోస్ మీకు నచ్చితే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. లైక్ చేస్తే అందరికీ స్ప్రెడ్ అవుతుంది మన వీడియోస్. థాంక్ యూ సో మచ్ ఫర్ ద వాచింగ్.